తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ మళ్ళీ మూవీ విషయానికి వస్తున్నాను నేను. ఆ! అయితే ఇది ఒక సీరియస్ క్వెషన్. ఆ! మీతో పాటు ఈ సినిమాలో సుప్రీత గారు యాక్ట్ చేశారు. ఆ! అంటే ఒక వుమెన్‌గా మీరు వుమెన్ ఆర్టిస్ట్‌గా గానీ, హీరోయిన్‌గా గానీ ఇన్నేళ్లలో చాలా నెగటివిటీ ఎదుర్కొని ఉంటారు. అదే స్థాయిలో పాజిటివ్ కూడా తీసుకొని ఆ! ఉంటారు. బట్ సుప్రీత గారి విషయంలో చాలా నెగటివిటీ ఆమె ఎదుర్కొన్నారు. బయట సోషల్ మీడియాలో గానీ ఓహ్! ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహా! బట్ సెట్స్‌లో ఆమెతో కలిసి వర్క్ చేసేటప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అయ్యో! అది బంగారం. నాకు తెలీదు సార్ ఇది. నాకు ఈ ఈ ఈ విషయం తెలీదసలు. హ్మ్. తను అయ్యో! తను ఎలా అంటే ఒక యంగ్ మదర్ తెరెసా లాగా సెట్‌లో. హ్మ్. ఎవరికి ఏం కావాలన్నా నెక్స్ట్ డే తీసుకొచ్చేస్తది. ఫుడ్ ఏదైనా కావాలా నెక్స్ట్ డే వస్తది. మీకేం కావాలి? మీకు ఆ జ్యువెలరీ నచ్చిందా? నేను తీసుకొస్తా అని తీసుకొచ్చేస్తది. ఇది కావాలా? ఒక్క నిమిషం ఆగు అని ఫోన్ చేస్తది. షీ ఈజ్ లైక్ ఎవరికి ఏం కావాలి చెప్పండి. నేను చేసి పెడతా అన్నట్టు ఆ మూడ్‌లోనే ఉంటది అమ్మాయి ఎప్పుడు. హ్మ్. తను చాలా బంగారం యాక్చువల్లీ. నాకు తెలీదు ఎందుకో అట్లా నెగటివిటీ వచ్చిందని. బట్ ఏంటో జనాలు చిన్న చిన్న విషయంలో నెగటివిటీ నా వరకైతే షీ ఈజ్ లైక్ మై సిస్టర్. హ్మ్. ఇప్పటి వరకు ఎవ్రీ మంత్లీ వన్స్ షీ విల్ మెసేజ్ మీ సేయింగ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నట్టు. తను చాలా మంచి అమ్మాయి. చాలా 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 షీ ఈజ్ గోల్డెన్. షీ ఈజ్ ఎ స్వీట్ హార్ట్. షీ ఈజ్ ఎ డాల్. హ్మ్. ఎందుకు అడిగానంటే, మీలాంటి వాళ్ళు దగ్గరగా పనిచేసిన వాళ్ళు చెప్తే గాని, ఆ పాజిటివ్ ఏదో అవును. అర్థం కాదు అవును. జనాలకి. అవును. అవును. సో, 100%. అది తెలియాలని అడిగాను. అయ్యో! షీ ఈజ్ ఎ గర్ల్ విత్ ఎ గోల్డెన్ హార్ట్. హ్మ్. అండ్ ఎస్తర్ గారు గూడా చాలా కీ రోల్ చేసినట్టున్నారు. యాహ్! ఎస్తర్ నేను వి గో లాంగ్ వే బ్యాక్ అండి. 1, 2, 3 ఫిల్మ్స్ చేసాము. హ్మ్. సో, అక్కడ కూడా ఎస్తర్ ఆల్సో నాకు ఓన్లీ ఫ్రెండ్. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లాంగ్ లాస్టింగ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ అంటే ఎప్పుడు మంత్లీ వన్స్ ఒక ఫోన్‌లో మాట్లాడడం. కామన్ బ్యాక్‌గ్రౌండ్ బోత్ ఆఫ్ అస్ స్పీక్ కన్నడ. హ్మ్. 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 అండ్ కొంచెం కామన్ ఐడియాలజీస్, కామన్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ. ఎస్తర్‌ని నేను స్కూల్‌లో కలిసినా నేను ఫ్రెండ్స్ అయ్యేది. దాంతో. అండ్ మీ విషయంలో నాకొక క్వెషన్ ఉంది. బట్ ఇది అడగొచ్చో, అడగకూడదో తెలీదు. ఒకవేళ మీరేమన్నా ఫీల్ అయితే మనం ఆ! ఈ క్వెషన్‌ని సరే. డ్రాప్ చేసేద్దాం. నాకేదో ఐడియా ఉంది ఇది. లేదు. మీ కెరీర్‌కి సంబంధించిన విషయం. ఓకే. పర్సనల్స్ ఏం కాదు. ఓకే. యాక్చువల్‌గా మీరు తమిళ్‌లో 'సెవెంత్ సెన్స్' అంటే అక్కడ వేరే పేరయి ఉండొచ్చు. ఆ! 'మురుగదాస్' గారి సినిమా. ఆహా! దాంతో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి చూసుకుంటే వరుసగా మీరు మంచి రోల్స్ చేస్తున్నారు గానీ, అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే, అవును. సపోర్టింగ్ అవును. రోల్సే ఆ! వస్తా ఉన్నాయి. ఆ! ఎందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు దానికి బ్రేక్ ఇవ్వలేదు? అలాగా కంటిన్యూ చేయడం వల్ల మీకు అలాంటి రోల్స్ రావడం వల్ల త్వరగా హీరోయిన్ అవ్వి, వేరే రేంజ్ రావాల్సిన ధన్యకి తను అప్రోచ్ వల్లే ఆ రేంజ్ తగ్గింది అవును. అని అనుకోవచ్చా? అవును సార్. ఎందుకంటే నాకు నేనే కొంచెం రివర్స్ గేర్‌లో తీసుకున్నా. కొంచెం కదా! భయం వల్ల. ఇంకేం లేదు. మాకు ఆహ్, మ నా సార్ నాకు ఒక పెద్ద విషయం ఏంటంటే మా తాతయ్య పేరు కాపాడుకోవాలి. హ్మ్. ఆయన చాలా కష్టపడి హి హాస్ ఎర్న్డ్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు. ఒక సినిమా ఇండస్ట్రీలో 12 ఇయర్స్ ఉండి, మీరు మా తాతయ్య గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే, నేను ఆయన పేరుని కాపాడుకోవాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో, నేనెక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు. కొంచెం ఏ నాకిష్టం ఉన్నట్టు చేస్తున్నాను. కానీ అందులో ఒక లిమిట్ పెట్టుకున్నాను. హ్మ్. ఇంతకన్నా నేను చేస్తే నేనేం చేశానంటే, అంటే ఎక్కువ గ్లామర్ ఉన్న ఇ ఏదో మీటింగ్‌కెళ్ళాలన్నా భయపడేదాన్ని. హ్మ్. వద్దురా మనకి ఎందుకు? మనమే ఎందుకు? వై షుడ్ వి ఇన్వైట్ ప్రాబ్లమ్? హ్మ్. అక్కడ ఏదో జరిగి వాళ్ళేదో అడిగేస్తే అన్‌కంఫర్టబుల్‌గా నేను ఫీల్ అయితే ఏం చేద్దాం? అక్కడ వాళ్ళు ఇలాంటి ఫియర్స్ అంతే. మొత్తం అన్ని ఫియర్సే. సినిమా ఇండస్ట్రీ గురించి 100 మంది 100 చెప్తారు గదా! హ్మ్. అందులో మేబీ 90% ఏమి ఉండకపోవచ్చు. కానీ ఐ డిడ్ంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్ బికాస్ ఆఫ్ తాతయ్య, మా నాన్న. సో, ఈ ఛాన్స్ నేను తీసుకోకూడదని చాలా అడుగు పెట్టలేదు. ముందడుగు పెట్టలేదు. హ్మ్. కొంచెం వెనక వెనక అట్లా అరే! మనకిది సేఫ్‌గా ఉందిరా! మనం ఇదే చేద్దాము. ఇలాంటి రోల్సే చేసుకొని ఎళ్ళిపోదాము. వద్దు ఎందుకు రిస్కు అన్నట్టు. బట్ ఎలా ఉన్నా స్లో అండ్ స్టడీ ఐ యామ్ ఓకే. అది లిటిల్, ఓకే. లిటిల్, లిటిల్ ఎక్కడ మనకి సేఫ్ అని అనిపిస్తుందో అక్కడ లీడ్ చేసుకొని ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఇప్పుడు భయం లేదు. హ్మ్. ఇప్పుడు రోల్స్ రావట్లేదు. ఆ బస్సు పోయింది. అదెక్కడ పోయింది. నువ్వు అప్పుడే ధైర్యం తీసుకొని ఎళ్ళాల్సింది. ఇప్పుడు చూస్తే ఏంటి అని. హ్మ్. బట్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. ఐ లైక్ దిస్ జర్నీ. ఆ! సూపర్. అండ్
యాక్చువల్‌గా మీరు 'రాజారాణి' అని చెప్పేసి అట్లీ గారితో సినిమా చేశారు. యాహ్! సో, అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న. బట్ మీకు అట్లీ గారి అప్రోచ్ తెలుసు గాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన 'బన్నీ' గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అవును. అవును. ఏ రేంజ్‌లో ఉండబోతుంది? అంటే అట్లీ గారి వర్క్ అప్రోచ్‌ని బట్టి మీరు ఒక ఎస్టిమేషన్ ఏసి చెప్పండి. హ్మ్. అట్లీ గారంటే ఆయన ఆయన ఊపిరిలోనే ఒక కమర్షియాలిటీ ఉంది. గ్రాండియర్ ఉంది. బట్ నాకు తెలిసిన అట్లీ గారంటే వెరీ, 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 వెరీ ప్యాషనేట్. అంటే ఆ మనిషి నిజంగా ఒక పని రాక్షసుడిలాగా హి యూజ్డ్ టు బీ అంటే ఏ మాత్రం ఫోకస్ అంటే ఆయనకు తెలుసు ఆయన దూరదృష్టిలో ఆయన ఇక్కడుండాలి. ఈరోజు ఏ సినిమా చేస్తున్నారో 'షారుఖ్ ఖాన్‌తో' సినిమా చేసి, 'విజయ్' గారితో సినిమా చేసి, ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి వరకు వచ్చారంటే ఈ ఫార్ సైటెడ్‌నెస్ ఆయనకు అప్పుడే ఉంది. హ్మ్. ఆయన అది ఒక స్టార్టింగ్ అని హి డిడ్ 'రాజారాణి' బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది మాసివ్ హిట్. ఇప్పటి వరకు నేను చేసిన 50 సినిమాలు చేసుంటాను. ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఎవరో చెప్పారు 'రాజారాణిలో' బా చేశారు. అరే నేను దాని తర్వాత ఎన్ని సినిమాలు చేశానురా దాని గురించి మాట్లాడుకోరా మీరు అన్నట్టు. బట్ హ్మ్. ఆయన గొప్పతనం చెప్తున్నా. ఈస్ సచ్ ఎ విజనరీ. హి ఈస్ లైక్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇండియాలో మనం ఒక టాప్ 5 అలా అనుకుంటే డెఫినెట్లీ హి విల్ బీ దేర్. సో, 'బన్నీ' మూవీ అదే రేంజ్‌లో ఏ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వదు. ఆయన ఏ సినిమా అయినా మిస్ లేదు. అయిందా? అన్ని నెక్స్ట్ హిట్లే. 100% స్ట్రైక్ రేట్. ఆయన స్ట్రైక్ రేట్ మిస్ అవ్వదు. 100% యాహ్! అండ్ ఇంకో వ్యక్తి గూడా మీరు కలిసి పనిచేసిన వ్యక్తి అంటే మీరు చాలా సార్లు చెప్పారు 'మహేష్ బాబు' గారి గురించి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. యాహ్! యాహ్! బట్ ఈరోజు ఆయన చేయబోతున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిటింగ్. యాహ్! అండి. సో, నాకెంత గర్వంగా ఉంది తెలుసా? ఆ! చాలామంది నేను యూఎస్ నుంచి ఎవరో వచ్చి ఇలా చెప్తుంటే నేను చెప్పాను. ఐ హావ్ యాక్టెడ్ విత్ దట్ హీరో. డు యూ నో థట్ ఆ! ఆ! అన్నాను. వాళ్ళు చాలా షాక్ అయ్యేవాళ్ళు. ఓహ్! యూ యాక్టెడ్ విత్ హిమ్ హ్మ్. అన్నారు. హ్మ్. సో, ఇట్స్ రియల్లీ లైక్ గ్లోబల్ ఫిల్మ్. అంటే వాళ్ళు ఎలా అసోసియేట్ చేసుకుంటారంటే ఓకే. 'ప్రియాంక చోప్రా థట్ ఫిల్మ్ విత్ థట్ హీరో' అన్నట్టు. నేను యాహ్! యాహ్! ఐ హావ్ యాక్టెడ్ విత్ థట్ హీరో అన్నా. సో, వాళ్ళు అంటే ఇది రియల్లీ మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ గ్లోబల్ ఫిల్మ్. మేడం. హ్మ్. అండ్ ఇంకొక సీరియస్ క్వెషన్. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అనేది మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది. ఇక్కడ వేరే రకంగా మోసం చేయడం గానీ, హ్మ్. లోపపరుచుకోవడం గానీ, ఇలాంటివి ఏమి ఉండవు అని జెప్పేసి చిరంజీవి గారు కామెంట్ చేశారు. హ్మ్. బట్ రియాలిటీ వేరు అని జెప్పేసి చిన్మయి గారు ట్వీట్ చేశారు. ఓకే. ఆ! సో, అసలు ఇండస్ట్రీ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే మీరు అదే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆ! కాస్టింగ్ కౌచ్ గురించి గాని. సార్ అది ఏ ఇండస్ట్రీలో లేదు సార్. ఇప్పుడు నేను వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. హ్మ్. వాళ్ళే ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మాకు. అయ్యో! మా ఆఫీస్‌లో ఇలా జరిగింది. తను ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది. ఇలా చాలా చెప్తారు. ఆహ్, ఐ థింక్ ఇంట్రెస్ట్ మా ఇండస్ట్రీలోనే ఉంది. కొంచెం అందరికి. ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం అన్నట్టు. ఎక్స్‌పోజ్ ఎక్కువ గదా! చాలు అంటే గ్లామర్ ఇండస్ట్రీ మీద అందరికి చాలా రీచ్ ఎక్కువ, ఎక్స్‌పోజ్ ఒక ఎక్కువ. క్యూరియాసిటీ ఉంది. అవును. ఇక్కడ ఎక్కువ జరుగుతుంది తెలుసా అన్నట్టు. హ్మ్. బట్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ సార్. ఎక్కడ ఒక మేల్ ఒక హైయర్ అథారిటీ పవర్‌లో ఉంటారో, అక్కడ ఇలా జరుగుతాయి. అంటే మనం ఐ హోప్ ఇట్ చేంజెస్ ఓవర్ ద ఇయర్స్. బట్ నేనైతే పర్సనల్‌గా నేను నా ఫియర్ వల్ల నేను ఇది అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. బట్ నా నాకేమనిపిస్తుందంటే సార్, నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్‌మెంట్ తెలుస్తుంది. బికాజ్ ఐ ఫీల్ దేర్ ఆర్ సో మెనీ అంటే వెరీ, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ హూ ఆర్ కమింగ్. అంటే ప్యాషన్ మీద వస్తున్నారు. అండ్ జస్ట్ హ్యాపీగా, హాయిగా అలా ప్లేఫుల్‌గా ఎవరు లేరు. చాలా సీరియస్‌గా హ్మ్. తీసుకుంటున్నారు హ్మ్. హ్మ్. క్రాఫ్ట్‌ని. ఎవ్రీబడీ వాంట్స్ టు ప్రూవ్. సో, నాకు ఐ ఫీల్ కంఫర్టబుల్ రైట్ నౌ. బట్ ఒక్క విషయం మాత్రం మీ కెరీర్ గమనిస్తే, మీ సినిమాలు గాని చూస్తే, ఒక్క విషయాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. మీరు ఆహ్, ఎక్స్‌పోజింగ్‌కి దూరం. బట్ ఫోర్స్‌గా అంటే చాలా ఫార్ష్‌గా ఉండే క్యారెక్టర్స్ చాలా చేశారు. వాటిల్లో కూడా లైన్ దాటుకున్న కాస్ట్యూమ్స్ గాని, యాక్టింగ్ గాని, ఆ లైన్ దాటకుండా మెయింటైన్ చేయగలిగారు. హ్మ్. క్యారెక్టరైజేషన్ అదైనా సరే, దాన్ని కూడా ఆ లిమిట్‌లో పెట్టగలిగారు. ఆ! అర్థమవుతుందా? అంటే నేను సరిగ్గా అడుగుతున్నానో లేదో తెలియట్లేదు. 100% అదే. నేను ఆ! చెప్తా సార్. అదే నేను చెప్పేస్తా. హ్మ్. నా వల్ల కాదు. నేను ఫస్టే చెప్పేస్తా. ఇంత ఓకే. ఐ డోంట్ మైండ్ వేరింగ్ ఇలాంటి స్కర్ట్ వేసుకోవడంలో నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అంటే బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారు గానీ, ఆ! బోల్డ్‌గా కనిపియరు. అది ఏంటంటే సార్ సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఒక ఐల్ అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు మీరు మాల్‌కెళ్తే ఇలా వేసుకుంటారు. కామన్. నేను అదే ఫాలో అవుతా. హ్మ్. ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు జనాలు? గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ ఏం వేసుకోవడానికి ఇష్టపడతారు? హ్మ్. ఇప్పుడు ఒక వీకెండ్ మనం మాల్‌కెళ్ళినా, ఒక హుసేన్ సాగర్ లేకెళ్ళినా
అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకుంటారు, ఇలా ఉంటే ఓకే. ఉమ్, సో ఇది నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. నేను కొత్తగా ఒక ఫ్యాషన్ ట్రెండ్ స్టార్ట్ చేస్తా అని నేను ఎప్పుడు అనుకోను. ఉమ్, ఐ లైక్ టు రిప్రజెంట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ దట్ వర్క్స్ ఫర్ మీ. అంతకన్నా గ్లామర్ ఎవరు చేసుకోరు. ఇప్పుడు మనం మాల్‌కెళ్ళినా నార్మల్‌గా ఉంటాం. ఇప్పుడు అదే మాల్ నేను బాంబే, ఢిల్లీకెళ్ళినా మేబీ అక్కడ ఇంకా ఎక్కువ గ్లామరస్‌గా, ఇంకా ఎక్కువ ఇదిగా చేస్తారేమో. బట్ సౌత్ ఇండియాలో అయితే ఉమ్, మాక్సిమం ఐ యామ్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ ఇది. నేను మేబీ షార్ట్స్ ఏసుకోకపోవచ్చు. నేను డ్రెస్ ఏసుకుంటా. అట్లా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది ఓకే. డీప్ నెక్ ఒద్దు. ఆహ్, నీ లెంత్ వరకు ఓకే. ఓకే. దానికన్నా పైనొద్దు. ఉమ్, ఆహ్, అట్లా ఎక్కువ ఫిగర్ హగ్గింగ్ ఒద్దు. ఉమ్. ఇది ఓకే. ఎవ్రీథింగ్ మై టేస్ట్ ఇస్ టైలర్ మేడ్ ఫర్ మై 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 బిలీఫ్ సిస్టమ్. ఇది పూర్తిగా మీకై మీరు పెట్టుకున్న నియమాలే కదా, ఆ! రూల్సే కదా. 100% అంటే రూల్స్. బట్టలు షార్ట్‌గా యేసుకోవడం స్వేచ్ఛ, లేకుంటే బట్టలు ఫుల్‌గా యేసుకోవడం స్వేచ్ఛ కాదు. ఇలాంటి ఒక మెంటాలిటీకి అయితే మీరు దూరంగా. ఛీ! నాకిది కంఫర్ట్ ఉంది. హ్మ్. ఎన్ చాలా మందికి చాలా అమ్మాయిలకి జనాలు ఎలా చూసినా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను వాళ్ళకి ఏం చెప్పట్లేదు. నాకు ఒక అబ్బాయి నన్ను చూసినప్పుడు నాకు అన్‌కంఫర్టబుల్ అయితే నేను ఆ రోజు మొత్తం నేను నిద్రపోను. నాకు నెక్స్ట్ డే అంతా అలా ఉంటాను. నేను చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకెందుకు నేను ఇలా పెట్టుకోవాలి అన్నట్టు ఐ ఫీల్ ఓకే. ఇది నా రూల్స్. ఓకే. ఇప్పటిదాకా నేను ఫైనాన్షియల్‌గానే అడుగుతున్నాను. ఆ! ఇండస్ట్రీలోకొచ్చి ఏదో ఒకటి అచీవ్ చేయాలని మీకు ఒక కోరిక ఉంటది. స్టిల్ ఇప్పటికి దాన్ని మీరు అచీవ్ చేయలేక, బై చేయలేకో, ఆ! దాన్ని పొందలేకో ఫైనాన్షియల్‌గానే ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటది కదా! ఏంది ఆ కోరిక? అలా ఏం లేదు సార్. ఒక కారు కొనుక్కోవాలనో, ఒక ఇల్లు కొనాలనో నా దగ్గర అట్లాంటివి. కారు లేదు. ఆ! అదే చెప్పాను లేదా నేను కారు ఇందాక లేదు. కూడా. ఇప్పటికి కారు లేదా? నా దగ్గర ఒక్క కారు కూడా లేదు. ఏం చేస్తున్నారు మొన్న డబ్బులన్నీ? ఒక కారు ఒక 2 ఇయర్స్ ఉండేది. అది సెకండ్ హ్యాండ్. హ్మ్. అది ఎవరో అబ్బా! ప్లీజ్ నువ్వు ఒక యాక్టర్‌వి ఒక కారైనా ఉంచుకో. ప్రతిసారి నేను హ్యాపీగా బెంగుళూరులో ఆటోలో తిరుగుతాను. హ్మ్. నడుచుకొని ఎళ్ళిపోతాను. అది ఇందాక కూడా చెప్పాను. అమ్మ ఆహ్, వెజిటబుల్స్ తీసుకురమ్మంటే ఎళ్ళిపోతాను. పాలు తీసుకురమ్మంటే బూత్‌కెళ్ళిపోతాను. ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. హ్మ్. ఒక కార్ లేకపోవడం వల్ల నాకు చాలా అది మెంటల్ పీస్. దానికి సర్వీసింగ్ అది ఇది 100 ఉంటాయి. ఇన్స్యూరెన్స్ అవి ఇవి. నాకు అవన్నీ నచ్చవు. సో, ఐ డోంట్ హావ్ ఎ కార్. ఆహ్, ఎందుకు ఇక్కడ షూటింగ్‌కొస్తే ఇక్కడ కార్ ఇస్తారు. హ్మ్. ఇంట్లో ఉంటే నేను పెద్దగా బయటికెళ్ళను. వెళ్ళినా ఆటోలో ఇష్టం నాకు. ఆ బెంగుళూరు, ఆ వెదరు, ఆ గాలి అంతా నాకు భలే నచ్చుతది నాకు ఆటోలో వెళ్ళడం. సో, ఐయామ్ అంతే. అలా ఏం లేదు. నాకు ట్రావెల్ చేయాలనుంది. సో, హ్మ్. ట్రావెల్ కోసం నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే. ట్రావెల్ అంటే యూరోప్‌కెళ్ళాలి. నాకు యూరోప్, లండన్ అక్కడ వెళ్ళి కొంచెం తిరగాలి అని ఉంది. సో, ఫర్ థట్ ఐ విల్ సేవ్. అండ్ ఫైనల్‌గా 'అమరావతి ఆహ్వానం' సినిమా ఆ! అంటే సక్సెస్ ఎలాగో అవుద్ది. ఆ టీజర్ ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ! 'ధన్య బాలకృష్ణ' కెరీర్‌కి ఎంత ప్లస్ కాబోతుంది? ఎంత ఆ! ఎంత నమ్మకంతో ఉన్నారు? అంటే ప్లస్సో ఏదో తెలీదు. అంటే జనాలు భయపెడితే చాలిప్పుడు. మీరు నేను భయపెట్టిచ్చానంటే నేను గెలిచినట్టు. హ్మ్. ఐ హోప్ అది అవుతది అని అనుకుంటున్నాను. హ్మ్. ఆహ్, చే అనదర్ ఎఫర్ట్ అంతే సార్. ఇంకా దానికన్నా పైన నేను డోంట్ వాంట్ టు హోప్స్ పెట్టుకోవడం అన్నీ వద్దు. బట్ ఎంజాయ్ చేస్తారు. డెఫినైట్‌లీ ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఇట్ వర్క్స్. థాంక్ యూ. థాంక్ యూ. వెరీ థాంక్ హ్యాపీ. యూ. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్.